హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. దక్షిణ మధ్య రైల్వేలో 35 ప్రధాన పార్సల్ ఆఫీసులలో సౌత్ సెంట్రల్ రైల్వే క్యూఆర్ కోడ్ ఫెసిలిటీని అనేది ఏర్పాటు చేసింది. సో ఈ వీడియోలో ఏ రైల్వే స్టేషన్లో ఆ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వివరాలకు వెళ్తే మనకు తెలిసిందే కదా, ఇటీవల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో దానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే అనేది ఆయా ప్రధాన పార్సల్ ఆఫీసులలో ఈ ఫెసిలిటీ అనేది తెచ్చింది. ఇక మనం ఆ రైల్వే స్టేషన్లో ఒకసారి చూస్తే కనుక మనకి సికింద్రాబాద్ డివిజన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, బీదర్, కాజీపేట, లింగంపల్లి రైల్వే స్టేషన్లు, మరియు హైదరాబాద్ డివిజన్లో కాచిగూడ, నిజామాబాద్ రైల్వే స్టేషన్లు, అలాగే విజయవాడ డివిజన్లో విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, సామర్లకోట, గుడివాడ, తెనాలి, గూడూరు, కాకినాడ టౌను, కాకినాడ పోర్ట్, మచిలీపట్నం, నర్సాపూర్ రైల్వే స్టేషన్లు, అలాగే గుంతకల్ డివిజన్లో కడప, అనంతపురం, రాయచూరు, ధర్మవరం, తిరుపతి, గుంతకల్, రేణిగుంట, డోన్ మరియు చిత్తూరు రైల్వే స్టేషన్లు, అలాగే గుంటూరు డివిజన్లో నంద్యాల, గుంటూరు రైల్వే స్టేషన్లు, మరియు నాందేడ్ డివిజన్లో పర్బాని, ఔరంగాబాద్, నాందేడ్, ఆదిలాబాద్, పూర్ణ రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తెచ్చింది పార్సల్ ఆఫీసులలో. సో ఇవన్నమాట మనకి 35 మేజర్ పార్సల్ ఆఫీసులలో క్యూఆర్ కోడ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చిన దక్షిణ మధ్య రైల్వే. ఇదే సందర్భంలో మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పింటాను, మన దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లో పార్సల్ ఆఫీస్ని తీసేస్తున్నాడు ఇమీడియట్ ఎఫెక్ట్తో అని చెప్పాను ఒక వీడియోలో. ఆ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని మేజర్ రైల్వే స్టేషన్లో ఎర్రగుంట్ల కానీ, రాజంపేట, కోడూరు, ఆ తర్వాత తాడిపత్రి ఇలాంటి కొన్ని రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి. సో ఇవి కూడా కొంచెం మేజర్ రైల్వే స్టేషన్లే అనమాట. అంటే ఆ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏమైనా పార్సల్ చేయాలన్నా ఈ స్టేషన్లు అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట. కాకపోతే రైల్వే అనేది ఆ స్టేషన్స్ పార్సల్ ఆఫీస్ అనేది తీసివేసింది. మరి ప్రజల యొక్క డిమాండ్ కొరకు మళ్ళీ ఏమన్నా రీఓపెన్ చేస్తే చేయొచ్చేమో, అది మనకైతే తెలియదు. అలాగే మరొక ముఖ్యమైన అప్డేటు, మనకి తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి బనానా ఫ్రైట్ ట్రైన్ అనేది ప్రారంభించారు కొత్తగా. ఇది మనకి తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలైన పుట్లూరు, నార్పల, యాడికి మండలాల్లో ఈ అరటి పండ్లు అనేది బాగా ఫేమస్ అనమాట. ఇవి గల్ఫ్ కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా మనకి తాడిపత్రి నుంచి అయితే ఈ కొత్త బనానా ట్రైన్ అనేది, ఫ్రైట్ ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ యొక్క ఈవెంట్లో మనకి అనంతపురం ఎంపీ, కలెక్టర్ అయితే పాల్గొన్నారనమాట. సో క్యూఆర్ కోడ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.